సో హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్ వన్స్ అగైన్. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆన్ ద వే టు బెంగళూరు అనమాట. ట్రిప్ కూడా జీరో చేస్తున్నా. మనం ఇప్పుడు వచ్చేసి బెంగళూరు టు మైసూరుకి వెళ్తున్నాం. ఇక్కడే 540 పెట్రోల్ కొట్టించా. నాకు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ ట్యాంక్ వచ్చింది. 4.5 లీటర్ వచ్చింది నార్మల్గా అప్రాక్సిమేట్గా. సో నా వాయిస్ రికార్డ్ అవుతుంది అనుకుంటున్నా, ప్లస్ నా వ్యూ కూడా బాగానే ఉంది అనుకుంటున్నాను నేనైతే కనుక. అమ్మ ఇవైనాక పోదాం. సో ఇప్పుడైతే మన అఫీషియల్గా బెంగళూరు రైడ్ స్టార్ట్. ఇక్కడ నుంచి మనం 176 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5:51. చూద్దాం మనం ఎన్ని గంటలకు రీచ్ అవుతాము. మీరు నా లాస్ట్ బ్లాగ్లో చూసినట్టయితే కనుక మీటప్ రైడ్కి వెళ్ళింటా కదా వినయ్ బ్రోతో. ఇప్పుడు ఆ బ్రోతోనే, వినయ్ బ్రోతోనే ఇప్పుడు మనం వచ్చేసి రైడింగ్కి టు మైసూర్ అనమాట. మైసూర్ పక్కనే, అంటే మైసూర్ ఒకటే కాదు, మైసూర్ పక్కన కూడా చాలా ఉన్నాయి. వాటికి కూడా చూసుకొని వెళ్తాము. ఈ వ్యూ చూడండి గాయ్స్, ఇప్పుడైతే చలి స్టార్ట్ అయిపోయింది. రామగిరి బస్ స్టాండ్ చూసారు కదా మీరు, రీసెంట్గా వీడియోలు అప్లోడ్ చేసి ఉంటాను షార్ట్ వీడియోస్లో. అమ్మ బత్తాయో బ్రేక్ పడును, రాత్రి టైం వస్తాను బతుకు ఏం కావాలరా అయ్యా. ఎవరైనా కొంచెం బూట్స్ ఉండేదన్నట్ట దండం పెడతాను కావాలంటే వాళ్ళకి. ఆ దండ వేసే బదులు 100 రూపాయలు సిమెంట్ తెచ్చి ఇసుకేసి పెడతాను, లేదా ఏదో చేయొచ్చు. దండాలు కూడా 250 ఉన్నాయి కదా ఇప్పుడు, అది వేరే విషయం అనుకోండి. సో వ్యూ చూడండి, కొంచెం వ్యూ సూపర్గా ఉంది. నేనైతే నీ గార్డ్స్, ఎల్బో గార్డ్స్ రీసెంట్గా తెచ్చాను. చాలా తక్కువ రేటుకి అయితే నాకైతే పడ్డాయి. జస్ట్ 930 రూపీస్ ఏం పడింది నాకు. నిజం కూడా ఇది. ఈ వ్యూ చూడండి, కేకొస్తే కేకో ఇది. సో గైస్, ఇందాకే గ్లౌజెస్ కూడా వేసుకున్నా, కొంచెం చలి పెరుగుతున్నట్టు అనిపిస్తుంది నాకు. అమ్మ జస్ట్ మిస్ అయ్యా, రాయి మీద ఎక్కింది బండి. సో ఇట్లా ఆపోజిట్లో ఇంత ఘనంగా వస్తా అంటే ఏంది నేను చూసి ఎత్తి బండిని ఇంకా ఇంత ఘోరంగా టర్నింగ్లలో హై బీమ్లు వేసుకొని వస్తే ఇంకెట్లాగా స్టోలేదు మనిషి బండిని. అరే హై బీమ్లో వస్తున్నాం, కనీసం సింగిల్ హైవేలో వేసుకోకపోతే ఒక రకంగా అమ్మ వినరే జనాలు, వినరు గాయస్. ఏం చేద్దాం, మీరన్నా కనీసం వీడియో చూసేటోళ్ళు మీరన్నా కనీసం కొంచెం మారండి అయ్యా. హై బీమ్లో వేసుకొని సింగిల్ ఇట్లా డబల్ లైన్ రోడ్లు ఉన్నప్పుడు రావద్దండి. 4 లేను 6 లేను 8 లైన్ ఉన్నప్పుడు మీ ఇష్టం, ఏమన్నా వేసుకొని పోండి. ఎవడు వద్దంటాడు? వేసుకొని పోస్తే ఏటప్ప చెప్పేది చెప్పండి. మళ్ళా మన అమ్మ జస్ట్ మిస్ గాయస్. మన అమ్మ స్కార్పియోలో లంబడి కొడుకు వాడు. అని అమ్మ వద్దులే, శుద్ధంగా నా నరుట్లో పోతా అంటే వాడమ్మ లైట్ లేకుండా ఆపోజిట్ వచ్చినాడు. ఇంతకు జర్రం బ్రేక్ వేసిన అమ్మ, నేను 40లో వస్తాండా సరిపోయింది. అమ్మ శుద్ధంగా నన్ను వస్తాండా, లైట్ వేసుకున్నా రావచ్చు, లైట్లు కూడా కొడుక్కి తులే. మా శుద్ధంగా పొయ్యే రూట్లో పోరు కాదు వాన బై, ఏమో అండి అమ్మ అంటే. ఇప్పుడైతే మనం అనంతపూర్ టు బెంగళూరు హైవే ఎక్కేసినాం. వస్తాం, ఆ బండి పోతే ఎక్కుతా. వీళ్ళు ఎవరో ఉన్నారడ, నేను జంపు బండ్లు ఏం రావట్లే. సో ఇప్పుడు ఇప్పుడు ఎక్కేసాం అనమాట. ఇందాక నాకు సేపు గుండెకాయలు చేతిలోకి వచ్చినాయి. నేను చెప్తాండా, ఆ రిఫ్లెక్టర్ వేసినాడు కాబట్టి నాకు కనపడింది బండి, లేకపోతే నా అస్సామే నేను ఈరోజు గుద్దుకుంటానండి ఖచ్చితంగా. స్లోగా పోయాను, నిదానంగా కూర్చొని నేను. నాకు ఆ రూట్ బాగా తెలుసు. 3 ఏళ్ళ పాటు కంటిన్యూగా తిరిగినాం కదా మేము.
బస్సులలో తిరిగిండేది. సో నాకు ఈ రూట్లో మొత్తం ఇంచు టు ఇంచు తెలుసు బాగా ఎక్కడ ఎలా ఉంటుందనేసి. అందువల్ల నాకు డౌట్ వచ్చి స్లోగా వచ్చిన. ఆ రూట్ తుత్తరే కొడుకులకి కొంతమందికి ఏం చేద్దాం, మరి రికార్డ్ చేయాలండి మధ్యలో ఏం ఇక్కడికి వచ్చినాక స్టార్టింగ్లో రికార్డ్ చేద్దాంలే అనుకొని చేయలేదు రికార్డ్. నేను శుద్ధంగా వస్తా అంటే రాకోకుండా ఏందో గైజులు. సో గైస్ ఇప్పుడైతే జస్ట్ గుంటూరు దాటామన్నమాట. ఇంకా గుంటూరు అంటే మ్యాక్సిమం ఇక్కడ అనంతపురం, సత్యసాయి జిల్లా, హిందూపురం జిల్లా అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే ద కియా మోటార్స్ ఇండియా అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంతకుముందు ఓన్లీ కియా అని ఉంటాండే. ఆఫ్టర్ 2023లో అనుకుంటా పేరు చేంజ్ చేశారు. ద కియా నుంచి కియా మోటార్స్ ఇండియా అని. యాక్చువల్లీ అందుకు కియా మోటార్స్ ఉండేది అనుకుంటున్నా, నాకు అంత గుర్తులేదు, ఛానల్ అయింది నేను వర్క్ చేసి. కియా మోటార్స్ అనేమో ఉన్నది, అప్పుడు కియా మోటార్స్ ఇండియాగా మార్చారు. లోగో కూడా చేంజ్ చేశారు. పాత లోగో ఎక్కడ ఉంటుంది, కొత్త లోగో ఎక్కడ ఉంటుంది చెక్ చూడండి ఒకసారి, కంపారిజన్ మీరే. అది వచ్చేసి పాత లోగో వచ్చేసి రెడ్లో ఉంటుంది, టొయోటా సింబల్ టైప్ వస్తుంది ఇంచుమించుగా. అంటే టొయోటా సింబల్ అని ఉండదు కానీ ఆ కియా అనే లోగో అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మొత్తం బ్లాక్ పాష్ లాటర్స్లో కొంచెం పాష్గా ఉంటుంది, కాస్ట్లీ ఉన్నట్టు ఉంటుంది అంతా. నేను యాక్చువల్గా ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఆగి కాఫీ తాగేసి స్టార్ట్ అవుతాను, కానీ ఈసారి అట్లా చేయట్లేదు, డైరెక్ట్ కొట్టేస్తాను నేను. అక్కడ కియా దగ్గర మాత్రం సెకండ్ ఆగి మీకు లోగో చూపించేసి ఇంక స్టార్ట్ అవుతాం అని చెప్పడం మర్చిపోయా. ఇక్కడ కియా ఇది పోలీస్ స్టేషన్, ఇది ఓన్లీ కియా ఏరియాకి మొత్తానికి పోలీస్ స్టేషన్ అనమాట. ఇది ద మోస్ట్ డేంజరస్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచి ఆ కియా దాటేంత వరకు అయిన యాక్సిడెంట్ ఎక్కడా కాలేదు నాకు తెలిసినంత వరకు. చాలా డేంజర్గా అయింది ఇక్కడ అది యాక్సిడెంట్ మొత్తం. అది ఎందుకో నాకు తెలియదు మళ్ళీ. ఓయ్ ఇది లూజ్ అయింది కదా, స్పీడ్ బ్రేకర్లకి వైబ్రేషన్స్కి పైకి కిందికి అల్లాడుతూనే ఉంది. ఇది మీకు కొంచెం క్లారిటీగానే ఉందనుకుంటూ ఉన్నాను, ఎందుకంటే నైట్ టైం కాబట్టి పెద్దగా నేను కూడా వ్లాగ్ చేయను. పాటలు పెట్టుకున్నా బాగా అనురాగ్ కులకర్ణి ఆల్బము. నాకు కొంచెం స్పెషల్గా అనురాగ్ కులకర్ణి పాటలు అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే కొట్టుకుండా పడేస్తున్నాను. మీకు వాళ్ళకు కూడా పెద్దగా ఏం చేయట్లేదు అనమాట అప్పటి నుంచి అంతా. ఇదంతా పెద్దగా చుట్టుపక్కల ఏ ఖాళీ జాగా అంత, ఇక్కడ కూడా కొన్ని పడతాయని చెప్పి అంటున్నారు. ఫ్యూచర్లో మళ్ళీ చూడాలి పడతాయో పడవో. దీంట్లో కొంచెం ఛార్జింగ్ తక్కువ ఉంది, ఛార్జింగ్ పెట్టాలంటే మళ్ళీ ఆగవాలి. సో ఇప్పుడే ఆగాను, నాకు మళ్ళీ వాటర్ బ్రేక్ తీసుకుంటాను కొంచెం దూరం పోయిన తర్వాత, అప్రాక్సిమేట్లీ 8 కోట్ల. నేను వెళ్ళేసరికి ఖచ్చితంగా చెప్తున్నా నైట్ 10 కావచ్చు. నాకు ఒకసారి ఈలోపు ఏమైనా ఫోన్ కాల్ వస్తే మధ్యలో ఆగుతా, అప్పుడు ఫోన్ కాల్ వచ్చినప్పుడు నేను మా స్పీడ్ బ్రేక్ ఉన్నారు చూసుకోలే, ఆ ఫోన్ కాల్ ఒకవేళ వస్తే రావచ్చు ఓ పర్సన్ దగ్గర నుంచి. ఆ తర్వాత అప్పుడు ఛార్జింగ్ పెట్టేస్తున్నా ఒకటేసారి, అంతవరకు ఆపను ఎక్కడ కూడా బండిని. ఎందుకంటే ఎందుకాడే ఇందాక అన్నీ తాగేసి తినేసి అన్నీ చేసుకొని వచ్చాం కాబట్టి పెద్దగా అవసరం లేదు అన్నమాట, అంతే. సో ఇదే కియా లోగో చూడండి, నైట్ టైం అయితే ఇటు ఉంటుంది, పగలు 30 రకంగా ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ పక్కన ఆపుదాము, వెనకాల బండి వస్తుంది అందుకే సైడ్ ఇండికేటర్ వేసా. లోగో ఎక్కడ ఆగిపోయింది చూద్దాం. నువ్వు ఆఫ్ కావక్కడ తల్లే. ఈ సిఎన్జి బోర్డు దగ్గర కాసి ఇంతకుముందు గడ్డి లేదు, ఇప్పుడు గడ్డి వచ్చింది. రోడ్ దిగినామంటే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుంది అన్నమాట వెనక బండ్ల నుంచి. సో ఇదే దా కియా, 3 ఏళ్ల పాటు రక్తం చిందించింది దీంట్లో. సో గాయ్స్ ఇది ఎందుకో నాకు గోపురం ఆగిపోతుంది, నాకు తెలియదు అది. సో ఇది వచ్చేసి మన ఫస్ట్ టోల్ గేట్, మనం కట్టామనుకోండి కానీ బార్డర్ క్రాసింగ్ అనమాట. బై బై టు ఆంధ్రప్రదేశ్, వెల్కమ్ టు బెంగళూరు. ఏడు ఎందుకు ఆపినాడు ఏడు? అరే బాంబడిది ఎవనురా నువ్వు ఎవనువో నాకు తెలియదు. ఇక్కడైతే నంది హిల్స్ దాటిన తర్వాత అనమాట ఇప్పుడు చిన్న ఆఫ్ రోడింగ్ వచ్చింది మనకి.
ఇక్కడ ఎప్పటి నుంచో ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది నమ్మ పెండింగ్ పడుతూనే ఉంది. ఇది ఇదంతా చూడాలని స్టార్ట్ చేద్దాం ఆన్ చేద్దాం అనుకున్నా కానీ గోప్రో నేను మర్చిపోయా. ఇది ఎన్నాళ్ళ నుంచి ఉందంటే కన్స్ట్రక్షన్, ఇది ఎన్నాళ్ళ నుంచి ఉంది. మంచి ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఆడ. మొత్తం దుమ్ము మొక్కలుగా దుమ్మంతా పోయింది నాకే. మళ్ళీ ఈడ వచ్చింది ఆఫ్ రోడింగ్ ఈడ. ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ముక్కులోకి నోట్లోకి అంతా దుమ్మంతా పోతుందనేసి నేను తక్కువగా మాట్లాడుతున్నా. ఆడ బండ్లను అడ్డం ఉంటాయి, కొంచెం సైడ్ కనపడింది నాకు ఒక కారు పట్టేమేను అక్కడ లారీల సైడ్లో నుంచి. ఇంక కొట్టేసట్టే బాగా క్రాస్ అయ్యామన్నమాట. చిక్బల్లాపూర్ దగ్గరలో ఉన్నాం అనుకుంటున్నాను నేనైతే కనుక. నైట్ టైం కదా, సరిగ్గా రోడ్డు చూడలేదు, సగం కొట్టేసుకున్నాను. ఎందుకంటే తెలిసిన రోడ్డు కాబట్టి కొట్టేసుకుంటాను. పేరు మర్చిపోయాను ఏమంటే నంది హిల్స్ అయితే క్రాస్ అయ్యాం. ఇప్పుడు నాకు ఈ ఫ్రెండ్లో రెండు లారీలని చూస్తూ ఉంటే ఫైనల్ డెస్టినేషన్ గుర్తుకొస్తుంది గైస్. ఎందుకో మళ్ళీ అందుకే కొంచెం స్లోగా పోతాడు అప్పటి నుంచి నేను. వాడేమో తూవని కొడుతున్నాడు అట్టయితే ఈ లారీ అతను తూ వాడేస్తున్నాడు అట్టే బండిని. ఈయనమ్మ టన్నేజ్కి వాడు పోయే స్పీడ్కి ఫైనల్ డెస్టినేషన్ గుర్తుకొచ్చింది కదా నాకైతే కనుక. ఏంది ఇంకేస్తావు కాబట్టి నువ్వేమైనా చేసుకొని నేను వెళ్ళిపోతాను ఇంటి నుంచి. నాకు ముందే నైట్ టైం జర్నీ అంటే నాకు అస్సలు పడదు. అందులోని ఈ ఫైనల్ డెస్టినేషన్స్ అని గుర్తుకొచ్చిన తర్వాత గజ్జ వణుకుతాను కదా నేనైతే కనుక. సో we reached to దేవన్హల్లి. ఇంకా ఓన్లీ 30 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ఉంది. సో ఇది వచ్చేసి సెకండ్ టోల్ గేట్ అంటే మనమే కాదు, మ్యాక్సిమం ఎవరు కూడా టోల్ కట్టారు ఇక్కడ. అన్ని బండ్లకు కూడా ఎంట్రీలో టోల్ ఉండదు, ఎగ్జిట్లో టోల్ ఉంటుంది. ఇక్కడ యూటర్న్ తీసుకోవడం కరెక్ట్ కాదు, రాంగ్. అండ్ ఇంకొక టోల్ గేట్ ఉంది, ఇక్కడ కూడా మనం కట్టాము. ఇది 3వ టోల్ గేటు. మొత్తం మనకి 3 టోల్ గేట్స్ వస్తాయి. అంటే మనం ఇదన్నమాట మ్యాటర్. ఇది మన స్పెషల్ లైన్. అండ్ ఇది మన 3వ టోల్ గేట్. అంటే ఒకటి నాట్ వర్కింగ్ టోల్ గేటు, అయినా టోల్ గేటే కాబట్టి నాట్ ఏ బిగ్ ఇష్యూ. సో ఇక్కడ మనం కొంచెం ఆగుదాం. నాకైతే నడుము భారీగా నస్తుంది బ్యాగ్ వల్ల. అంటే కొంచెం తలలో కూడా గోక్కోలరు అంతా కాబట్టి ఆడ ముందర ఆగుదాము. ఎవడు అడ్డంగా దూరా. సో బ్యాటరీ గోప్రో కూడా ఛార్జ్ అయ్యింది ఫుల్గా, 99% ఏమో అయ్యింది. సో ఇది దేవన్హల్లి టోల్ గేటు. సో గైస్ ఇప్పుడు ఇందాక వచ్చినప్పటి నుంచి నేను ఇక్కడికి 2 ఫ్లైట్ చూసాను. కరెక్ట్ ఈ యాంగిల్లో నుంచి వచ్చినాయి 2 ఫ్లైట్లు వచ్చాయి. ఎవరన్నా కూడా బెంగళూరుకి వచ్చే వాళ్ళ పిల్లలు కానీ పిలుచుకొని వస్తే కనుక మీకు మంచి స్పాట్ చెప్తున్నా. ఆ టోల్ గేట్ దాటి ఈ పోల్ దగ్గర కరెక్ట్ ఇక్కడ కార్ ఆపండి. కార్ కానీ బైక్ కానీ ఎవరు మీరు వస్తే వెహికల్లో కరెక్ట్ చూస్తే చాలా దగ్గరగా కనపడతాయి ఏరోప్లేన్స్ మాత్రము, నాది గ్యారంటీ. ఎందుకంటే ఇందాకనే 2 ఫ్లైట్ చూసి ఇక్కడ నాకైతే కనుక చలి పెడుతుంది. కానీ ఫ్లైట్ చూడాలనుకుంటే కనుక ఇక్కడ నుంచి వచ్చే 2 ఫ్లైట్లు వచ్చేంతవరకు నాకు జస్ట్ 5 మినిట్స్లో గ్యాప్లోనే. సో మీ పిల్లలకి ఫ్లైట్ చూపించాలి, మీరు కూడా ఫ్లైట్ చూడాలనుకుంటే కనుక లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ ద పార్ట్ హియర్. అంతగా హార్న్ కొట్టొస్తుంది ఎందుకొక్క. సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ నైట్ స్టేకి ఇది. బ్యాక్గ్రౌండ్ చూడొచ్చు మొత్తం అంతా. అక్కడేదో అక్కడ చూసారు కదా ఖాళీ జాగా ఉంది, అక్కడ వచ్చేసి ఏదో అంటారు చూడండి, పేరు మర్చిపోయాను నేను. షో ఏదో జరుగుతుంది, అది షో అనేది పేరు అంటారు. కాన్సర్ట్ సింగింగ్, అది మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతుంది. ఎవరో ఇంతకుముందు ఎక్కడో చూసాను నేను, కాన్సర్ట్ ఉందనేసి చెప్పారు కానీ అంత ఐడియా లేదు. సో
ఇదన్నమాట ఇప్పటికి వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నైట్ టైం అయితే పెద్దగా బ్లాగ్ కూడా ఏం చేయలేదు నేను. వాళ్ళు ఎక్కడెక్కడ లైటింగ్ వచ్చిన చోట మాత్రం కొంచెం ఏమన్నా మెసేజ్ చెప్పాలనుకుంటే చెప్పాను. ఇది కూడా షార్ట్ అండ్ స్వీట్గా షార్ట్గా పెట్టేస్తాను వీడియో మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. సో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. See you all in the next video. Until then, bye bye, take care. This is Paras and Vlogs signing off.